14 నాన్న తారీఖు. అవును. తారీఖు కదా 14. మరి 14th ఏంటి చెప్పు, అసలు ఏంటో చెప్పు. దెబ్బ తగిలింది. ఓ నాన్న, ఏంది నాన్న దెబ్బ తగిలింది? ఎట్లా తగిలింది? పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత చెప్తారే. తర్వాత చదువుతావా? మరి అడిగిందని చెప్పుకోకున్నా దా అంటో పిల్లగాలనే. ఇవాళ February 14th ఏంటి చెప్పు అసలు. మర్చిపోయింది ఫస్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ నాన్న. సేమ్ టు నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ. మర్చిపోయినా, నిజంగానే మర్చిపోయింది. కానీ ఎందుకు నాన్న, నేనెంత బాధపడుతుంది తెలుసా నువ్వు మర్చిపోతే. నువ్వు 12ంటికే చదువుతావుగా, ఎప్పుడు చదువుతావా అని నేను ఎదురు చూస్తున్నా. మర్చిపోవద్దు నాన్న. మర్చిపోలేదే కానీ ఆ వెంకటన్న కొంచెం మిస్ అయింది కదా, ఆ టెన్షన్ లో నేను మర్చిపోయి. అవును, వెంకటన్న ఎలా మిస్ అయిండు? నీతో మాట్లాడి నన్నుగా మొన్న. 3 రోజులు అయిందా? అసలు వెంకటన్న చాలా మంచోడు. మా ఆయన ఇంత మట్టి ఇలాగనే లేగలే. ఈ రోజు ఏందో కూడా ఆయనకి గుర్తు లేదా ఏంది, ఇంత మట్టికి అసలు లేగలేదు. ఎప్పుడు లేచి ఫస్ట్ చదువుతాడు, నేను చెప్పను ఫస్ట్, ఆయనే ఫస్ట్ చదువుతాడు. ఇంత మట్టికి లేగలేదు అసలు. బా బా బావా బావా బా ఇవాళ యాడీ బాల్ గుర్తులేదా? గుర్తులేదా? హాస్పిటల్ పోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇవాళ అసలు ఏం రోజు ఏంది అసలు గుర్తులేదా నీకు? ఏంది కళ్ళు నలిసి మళ్ళీ పక్క చెదర కప్పుతున్నవేంది? లేకమంటే లే, ఏంది ఎంతసేపు అనుకుంటా? ఇటు సరేలే కానీ ఈరోజు ఏంది అసలు గుర్తుందా నీకు? ఇవాళ ఏదో ఇవాళ ఏంటో గుర్తుందా నీకు? ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయి మనకి. హాస్పిటల్కి వెళ్ళాలి, అమ్మోళ్ళు హాస్పిటల్ ఆడున్నారుగా, ఆడికి వెళ్ళాలి. ఇంకా ప్లానింగ్ ఏరే ఉంది, ఆ ప్లానింగ్ కాడికి అటు వెళ్ళి రావాలి. ఇలా చాలా పనులు ఉన్నాయి. అసలు ఈరోజు ఏందో గుర్తులేదా నీకు? ఎన్నిసార్లు అడుగుతున్నాను చెప్పట్లేదు. నేను కోపం వస్తుంది, పోదాంలే. నాన్న గుడ్ మార్నింగ్ బిడ్డ. పండుకున్న మట్టి చాలే గాని ఇక లేగు. ఎన్నిసార్లు అడగాలి చెప్పు? ఈరోజు ఏంది చెప్పు అంటే ఒకటే పండుకుంటానేంది? ఇటు లే బిడ్డ, గుడ్ మార్నింగ్. నానా స్కూల్కి టైం అవుతుంది, లే నానా. ఇట్టే పండుకోనుండు, నేను అడిగిందని చెప్పబాకు. నువ్వు ఎప్పుడు చదువుతావా అని నేను ఎదురు చూస్తున్నా. నువ్వు మాత్రం చెప్పట్లే. ఎంతసేపు నిద్రపోతా చెప్పి? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత అయింది? 10:30 అయింది. ఎందుకు అట్లా పొద్దున్న అబద్ధాలు ఆడుతావు? రాత్రి పడుకుంటావు 1 అయింది. అటు ఇటు తిరిగి వచ్చి అక్కడ పోయి ఎక్కడ పోయి అసలు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అసలు? నువ్వు అడిగింది చెప్పుకోకుండా ఏమి లేకోకుండా చెబుతున్నావు. హలో, ఏంది బావ నీ సమస్య ఏంది చెప్పు? నేనేం అడుగుతున్నా నాకు చెప్పవా నువ్వు? ఎంత ఎదురు చూస్తున్నా ఎప్పుడు చదువుతావా అని.
ఇదే ఇక లే ఎన్నిసార్లు బొరుతూ బావా బావా ఇది ఏ నెల గుర్తులేదా బావ నీకు చూడు బావా ఇది ఏ నెల చెప్పు బావా ఇదే నెల చెప్పు బావా జనవరి. జనవరి చిన్న పిల్లగాడు చెప్పిండు ఫిబ్రవరి. జనవరి అయితే నువ్వు చెప్పట్లేదు అసలు. ఫిబ్రవరి అయితే ఏముంది? ఫిబ్రవరి ఏముంది? ఇవాళ ఫిబ్రవరి డేట్ ఎంత చెప్పు. నానా 32 రా. నెల మంచి చెప్పిన డేట్ తప్ప చెప్పిన డేట్ 32 నాన్న. డేట్ తో చెప్పాను 32 కాదు నాన్న. కాదులే పిల్లగాడు 30 40 32 అంటదా ఒక్కడే. మరి 30 ఏంది? ఎన్ని తారీఖు వచ్చి ఏం తారీఖు ఎలా డేట్ అంటే ఈరోజు వామో ఆయన నోట్ల నుండి మాటే రాట బొగ్గలాల నుండి. ఏం చెబుతుడు నువ్వు చెప్పట్లేదు కానీ. జనవరి ఫిబ్రవరి ఇవాళ శుక్రవారం పట్టింది. చాలా అంటే చాలా మంచోడు. అసలు మాకైతే పక్కన ఎటు వెళ్తే అటు వెళ్తాడు అసంటోడు. ఇప్పుడు 3 days అయింది కనపడట్లేదు. మరి ఏమైందో ఏమో ఇంకా తెలియదు. అందుకే మా ఆయన అలసిపోతున్నట్టు ఇటు తిరిగి.